ముందుగా మన గుండెల శాసనసభ్యులు లేరు కాబట్టి గుమ్మనూరు జయరామన్న గారికి నమస్కరిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు రామ్మోహన్ సింగ్ గారికి, అలాగే రాష్ట్ర యాదవ్ కర్మచారి డైరెక్టర్ ఆమెడ్ మస్తాన్ గారికి, అలాగే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ మస్తానప్ప గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, కార్యకర్తలకు అందరికీ, అలాగే పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 2024 ఎలక్షన్స్ లో మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోన ఒక 21 బూతులకు మెజార్టీ వైఎస్ఆర్ వాళ్ళకి ఎక్కువ వచ్చిందని చెప్పి మన నాయకులు ప్రత్యేక దృష్టి ప్రతి నియోజకవర్గంలోన ఎక్కడైతే మనకు మెజారిటీ తక్కువ ఉందో ఆ బూతులని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ బూతులను కూడా పికప్ చేసుకుంటే రాబోయే స్థానిక సంస్థలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మమ్మల్ని ఇక్కడ అర్ధనవుగా అపాయింట్ చేశారు. మేమందరం కూడా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మేము కూడా కార్యకర్తల లెవెల్ నుంచి ఈ రోజు నేను ఒక 2 వార్డు ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. మేము బాగా కష్టపడి రాయలూరులో ఒక టౌన్లోనే 16,000 పైచులకు మెజార్టీ తీసుకొచ్చాం కాంగ్రెస్ సంవత్సరాలు. అందులో నాది 8వ క్లస్టర్. నియోజకవర్గంలోనే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన క్లస్టర్ నాది. 9,000 చిల్లర నా క్లస్టర్లోనే మెజార్టీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ మనం ప్రజల్లో ఇప్పుడు లాస్ట్ టైం వేరే క్యాండిడేట్ ఉన్నారు మనకు గుర్తుకలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళా మనకు జయరామన్న వచ్చారు. కార్యకర్తలు కొద్దిగా స్తబ్దత ఏర్పడింది. కార్యకర్తలు మనకు ఆయన ఉంటే బాగుంటుందేమో, లేదా గుమ్మనూరు జయరామన్న వచ్చారు కదా మాకైతే కొంతమంది స్తబ్దతలో పడి బూతుల్లో సరిగ్గా పని చేయకపోయింది. కానీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే పార్టీకి పనిచేయదు, మనుషులకు పనిచేయదు. పార్టీకి ఎప్పుడైతే మనం కార్యకర్తలు కష్టపడతామో పార్టీ నిలబడుతుంది. పార్టీ నిలబడకపోతే మనం ఎంత కష్టపడినా ఉపయోగం లేదు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ కార్యకర్తలు మనకు కట్టుబడి ఉండాలి. పార్టీ మనకు అధిష్టానం పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా బాగుండేదానికి అవకాశం ఉంది. దయచేసి మనం ఏమంటున్నామంటే, ఈ రోజు 2024 ఎలక్షన్స్ లో 21 బూతుల్లో మనకు మెజార్టీ వైఎస్ఆర్కి ఇచ్చారు. అప్పుడున్న క్లస్టర్ ఇన్ఛార్జ్, అలాగే యూనిట్ ఇన్ఛార్జ్, బిఎల్ఏలు ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా ప్రజలతో కమ్యూనికేషన్ బాగుండాలి. ఇప్పుడు మనకు మెజార్టీ వచ్చేసింది, స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఆ బూతులు ఎలా పికప్ చేయాలనేది ఒక్కసారి మనం అందరూ యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, బిఎల్ఏలు, అక్కడున్న వాళ్ళు కార్యకర్తలు, వాళ్ళు కమిటీ అనేది ఒప్పుకుంటారు. 10 మందితో వేసుకున్నాం మనం, అంతే కదా, 10 మంది కమిటీలు వేసుకున్నాం. మీరందరూ ఒకసారి ఆ బూత్ పరిధిలో ఉన్న వీళ్ళందరూ కూడా ఒకసారి కూర్చొని మనం ఏ విధంగా కష్టపడితే మనకి ఈ బూత్ లో మనకి ఓట్లు మన పక్కకు తిరుగుతాయనేది మనం ఆలోచించాలి. అక్కడ కుల ప్రాతిపదికలు కూడా మనం ఆలోచించాలి. ఎక్కువ ఓట్లు ఏ కులాలకు ఉన్నాయి, అక్కడ సీనియర్ నాయకులు ఎవరు, సీనియర్ నాయకులు ఎవరైతే స్తబ్దతలో ఉన్నారో వాళ్ళని బాగా మాట్లాడించుకోండి. అన్నా మళ్ళా మనం కష్టపడదాం, మన బూత్ లో మెజార్టీ తీసుకొద్దాం, మనం అందరూ కలిసి పనిచేద్దామని వాళ్ళని కలుపుకోవాలి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, కొత్తగా ఎవరైనా వచ్చిన వెంటనే సీనియర్ నాయకులు పక్కన పడుకుంటున్నారు. నేను చాలా బూత్లో చూశాను. అలా ఎప్పటికీ చేయకూడదు. వాళ్ళ అనుభవం మనం తీసుకోవాలి. సీనియర్ నాయకుల్ని గౌరవించాలి మనం. వాళ్ళని మీరు ఈ రోజు అక్కడ బిఎల్ఏ యూనిట్ ఇన్ఛార్జ్ అయినా కూడా మనం సీనియర్ నాయకుల్ని కలుపుకొని ఎక్కడైతే మనం ఏ విధంగా పనిచేస్తే మనకు ఓట్లు పడతాయో వాళ్ళకే అనుభవం ఉంటుంది.
కొత్తగా యూత్ అని చెప్పి మనం యూత్ అందరూ చేసుకుంటున్నాం. కానీ యూత్ ఏం చేస్తున్నారు, సీనియర్లు మనకు పడిపోయేటట్టు చేస్తున్నారు. అది తప్పని. ముఖ్యంగా మనం ఎక్కడైనా సీనియర్ నాయకుల్ని కలుపుకొని పోవాలి. తర్వాత స్తబ్దతలో ఉండి మనము తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడిస్తూ ఉండాలి. కొంతమంది స్తబ్దతలో ఉంటారు, అంటే వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీకి ఓటేస్తాం మనం అని ఆలోచన చేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనం క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినారు, మనము ప్రజలకు ఎంతవరకు మేలు చేశాము అనేది వాళ్ళకి చెప్పగలిగితే ఆ ఓట్లన్నీ మన పక్కన తిరుగుతాయి. తర్వాత కొంతమంది యాంటీగానే చేస్తుంటారు, మేము వైఎస్ఆర్ఏ అంటుంటారు. వాళ్ళని కూడా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎదురుపడినప్పుడల్లా మాట్లాడుతున్నారు, అయ్యా మా చంద్రబాబు నాయుడు ఇంత మంచి పనులు చేశాడు, మీ గవర్నమెంట్ లో ఏం చేశారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని మనం వాళ్ళకి ఆలోచన చేసే శక్తి మనం కలిగించినప్పుడు అటువంటి ఓట్లు కనీసం 10 to 20% మనం పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మనం ఈ వార్డు బూతులను మనం ఇవన్నీ గమనించుకోవాలి. ఓట్లు వేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఏం మారుతారో తెలియదు, ఎలా మారుతారో తెలియదు. పూర్తిగా వాళ్ళు ఇన్ఛార్జ్ ఎలా ఉండాలంటే ప్రజల్లో పూర్తిగా మమేకమైపోవాలి. అన్న, అక్క, అమ్మ, అన్న, అత్త, మావ అన్ని అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నా నా వార్డులో నేను 2 వార్డులు మెయింటైన్ చేస్తాను. 2 వార్డులో నా బూత్ లో హైయెస్ట్ నియోజకవర్గంలోనే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన వ్యక్తి నేను. టోటల్ రాయలసీమ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ ఇచ్చిన బూత్ నాది. నేను అలా కష్టపడ్డానంటే అర్థమేమి, ప్రజలందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడతాను. నేను ప్రతి ఒక్క ఇంటికి, నేను బజార్లకు పోవాలన్నా నా వార్డు మీదే పోతాను, ఇంటికి పోవాలన్నా నా వార్డు మీదే వస్తాను. రోజుకి 2-3 సార్లు వార్డులో కనబడుతుంటాను. ప్రతి ఒక్కరికి ఏ సమస్యను కనబడిన వాడు ఏ సమస్య అయినా నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవ్వరు కూడా సహాయం తీసుకోకుండా ఇప్పటి వరకు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి, ఈవెన్ నేను ప్రతిపక్షంలో కూడా అన్ని డిపార్ట్మెంట్లో, ఎందుకంటే మనకు తెలిసిన అధికారులు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లలో మనం పనిచేసుకుంటాం. ఆ విధంగా మనం అందరూ పనిచేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఇంత కష్టపడతాం. ఎన్నికల తర్వాత మనం ఎన్నికలు అయిపోయాక కూడా ఊరితో కూర్చోకూడదు. అందరితోనే మనం బాగా మాట్లాడిస్తుండాలా, అందరితోనే పరిచయాలు పెట్టుకోవాలా, అందరినీ ప్రేమగా మాట్లాడిస్తుండాలా. ఇవన్నీ చేస్తూ ఉంటే మనం బూతుల్లోనే ఓట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ కూడా తెలియజేయమంటే, నాకు ఈరోజు 36, 37, 40, 44, 45 బూతులు నాకు ఇచ్చాయి. ఈ వార్డు బూత్, ఈ బూతుల్లోనే మనం ఎలాగ డెవలప్ చేయాలనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఈ బూతులో సుమారుగా అన్న బూతులు అదృష్టము తక్కువ మెజార్టీ ఇచ్చారు, నా బూతుల్లో ఎక్కువ ఇచ్చారు మెజార్టీ. కాబట్టి మనం అందరూ ఒకసారి కూర్చొని ఆ బూత్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, తర్వాత బూత్ కన్వీనర్లు అందరూ ఒకసారి ఆ డీటెయిల్స్ మాకు చెప్తే మనం ఎలాగ మనము ఆ బూత్లు ఇంప్రూవ్ చేయాలనేది. యాక్చువల్ గా మనకు లోకేష్ బాబు గారు ఇది దగ్గర 10 రోజుల ప్రోగ్రామ్. మేము 5 సార్లు అయినా ఇక్కడికి వచ్చి వెళ్ళాలి, కానీ అందరినీ ఒకటేసారి సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మనము ఒకసారి ఈ బూతులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు, వాళ్ళు వచ్చి కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మాకు రాయించండి. దాని తర్వాత మళ్ళా మేము ఖచ్చితంగా ఇంకోసారి ఖచ్చితంగా వస్తామన్నా, ఇంకొకసారి వస్తాం. 20 మాకు 5వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఇంకొకసారి మళ్ళా వస్తాం ఖచ్చితంగా. అన్ని మీరు ఇది యాక్చువల్గా 60 days ప్లాన్ ఇవ్వమన్నారు. మీరు 60 రోజుల్లో మనం ఆ బూత్లోనే మన సైడ్కి ఎలా తిప్పుకోవాలనేది ఒక ప్లాన్. 60 రోజుల్లోనే మనం ఆ బూత్ని మన వైపు తిప్పుకోవాలి. అలాంటి కార్యక్రమాలు కూడా మేము పెద్దలు రామ్మోహన్ అన్న గారు, మేము, నారాయణ స్వామి గారు అన్ని మీకు ఎలా పోవాలనేది మనము చర్చిస్తాం. ఖచ్చితంగా గుంటకల్లో 21 బూతులు మళ్ళా మనం మన సైడ్కి తిప్పుకొని గుంటకల్ స్థానిక ఎన్నికల్లో అన్న 26 చెప్పాడు, 29 చెప్పాడు, 37 తీసుకురావాలి. ఈసారి మా రాయదుర్గంలో 32 వార్డులు గెలిచి చూపిస్తాం. అలాగే మీరు కూడా కష్టపడాలి. మీరు కూడా 37 వార్డుల్లో మన గుంటకల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి మన గుమ్మనూరు జయరాం గారికి ఆయనకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.